టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిక మేరకు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మాపై ఉందంటూ మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వర్మ వివరించారు. దీనిలో భాగంగా ఏ కారణాల చేత అయినా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు వేరేగా ఉండి ఎంపీగా వెళ్లినా ఇక్కడ వేరే వ్యక్తులను శాసనసభ్యుడిగా నిలబెట్టినట్లయితే వారి పల్లకిలో మోయడానికి వర్మ సిద్ధంగా లేడని వర్మ ఖరాఖండిగా చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వేరే వ్యక్తులు మొయ్యాలి అనుకున్నప్పుడు మొయ్యడానికి పిఠాపురం కుటుంబం సిద్ధంగా లేదు. ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ నేనే పోటీ చేస్తాను, అది చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళిన రోజే చెప్పారు. అది వాస్తవాలు. దేనికి గెలిపించుకున్నారు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులోకి. ఏం చేశారు మీరు? ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. అందరూ ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటు అడగను, నేను రాను నియోజకవర్గంలోకి. నేనైతే అటువంటి పనులు చేస్తాను. దేనికి ఉన్నావు? దేనికి గెలిపించుకున్నారు? ప్రజలు కరోనా వస్తే కనపడవు, పంటలు ఎండిపోతుంటే కనపడవు, జనం ఎక్కడన్నా గొడవ అయితే కనపడవు. కానీ చిన్నపిల్లలు సవాలు విసురుతున్నాం. ఉప్పాడు జంక్షన్లో చర్చకు రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటు మా అలయన్స్ నుంచి ఓటు అడగం. దమ్ముంటే చర్చకు రండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ ఎక్కడ నడని చూద్దాం. ఎక్కడ లేదు. చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుండాలి, ఓటు అడగడానికి సిగ్గుండాలి. రైతుకి నీళ్ళు ఇవ్వలేని అసమర్థత దత్తమ్మలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అటువంటి ఎంపీ ఈవేళ పోటీ చేసి ఓటు అడుగుతున్నారు. 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ చేతి గారు? మా పరిస్థితి అంతా బాగోలేదు, అప్పులు పాలైపోయి ఉన్నారు. పిఠాపురం పోతున్నాయి, జగంపేట పోతున్నాయి, పత్తిపాడు పోతున్నాయి. పిఠాపురం వాళ్ళు ఏ పాపం చేశారు? మాకు 60 పైసలు వాటా ఉంది ఏలేరు ప్రాజెక్టులో. మా వాటా ఎక్కడికి వెళ్ళింది? మేము ఉన్నప్పుడు రైతు ఇంట్లో హాయిగా పడుకునేవాడు. ఇవాళ రైతు రోడ్లు ఎత్తుకుంటున్నాడు రాత్రి పనులు. ఎక్కడ ఇంత ఓటేసేయాలి కదా. అసలు ఏమవుతుంది? ఈ 5 సంవత్సరాల్లో 600 నుంచి 700 కోట్లు రైతులు అప్పు